విప్లవ కథానాయకుడు ఎర్రసూర్యుడు అస్తమించాడు. ప్రముఖ సినీ నటుడు నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వామపక్ష భావజాలం కలిగిన మాదాల ఎన్నో విప్లవాత్మక చిత్రాల్లో నటించారు. అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాదాల రంగారావు దివికేగారు. తెల్లవారుజామున 5 గంటలకు అనంత లోకాలకు తరలిపోయారు. వామపక్ష భావాలు కలిగిన మాదాల ఎన్నో విప్లవాత్మక చిత్రాల్లో నటించారు. చైర్మన్ చలమయ్య చిత్రం ద్వారా మాదాల రంగారావు సినీ రంగ ప్రవేశం చేశారు. ఎర్రమల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహాప్రస్థానం చిత్రాలు మాదాలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నవోదయం, విప్లవ సంఘం, బలిపీఠంపై భారతనారి, తొలిపొద్దు, ఎర్ర సూర్యుడు చిత్రాల్లో నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. మాదాల నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. సమాజంలో వేళ్లూరుకున్న అవినీతి, అణచివేతలే ఇతివృత్తాలుగా చిత్రాలను నిర్మించారు. ఆయన తీసిన యువతరం కదిలింది చిత్రానికి బంగారు నంది పురస్కారం లభించింది. విప్లవ కథానాయకుడు ఎర్రసూర్యుడు అస్తమించాడు. ప్రముఖ సినీ నటుడు నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వామపక్ష భావజాలం కలిగిన మాదాల ఎన్నో విప్లవాత్మక చిత్రాల్లో నటించారు. అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాదాల రంగారావు దివికేగారు. తెల్లవారుజామున 5 గంటలకు అనంత లోకాలకు తరలిపోయారు. వామపక్ష భావాలు కలిగిన మాదాల ఎన్నో విప్లవాత్మక చిత్రాల్లో నటించారు. చైర్మన్ చలమయ్య చిత్రం ద్వారా మాదాల రంగారావు సినీ రంగ ప్రవేశం చేశారు. ఎర్రమల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహాప్రస్థానం చిత్రాలు మాదాలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నవోదయం, విప్లవ సంఘం, బలిపీఠంపై భారతనారి, తొలిపొద్దు, ఎర్ర సూర్యుడు చిత్రాల్లో నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. మాదాల నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. సమాజంలో వేళ్లూరుకున్న అవినీతి, అణచివేతలే ఇతివృత్తాలుగా చిత్రాలను నిర్మించారు. ఆయన తీసిన యువతరం కదిలింది చిత్రానికి బంగారు నంది పురస్కారం లభించింది.